వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్సీ సెట్ 2024 కౌన్సిలింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి అనేది కూడా చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడ కన్ఫ్యూజన్తో పాటు క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. సో మీకు క్లారిటీగా సబ్జెక్ట్ ఎక్సెప్షన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, సప్లీ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలి, ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల, కాలేజీలో సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎవరు ఇంటర్మ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎవరు కన్సల్టెంట్ మెమో తీసుకోవాలి, ఇలా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ వన్, టీఎస్సీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్. మీకు ఇప్పుడు చెప్తున్నవి ఒరిజినల్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కంపల్సరీగా కావాలి. టీఎస్సీ సెట్ 2024 హాల్ టికెట్. సో ఇవి మనం వెబ్సైట్లో నుంచే ప్రింట్ తీసుకుంటాం కాబట్టి ఇవి మీకు బ్లాక్ అండ్ వైట్ వచ్చినా ప్రాబ్లం లేదు. దీన్ని ఇంకా 2 కాపీస్ జిరాక్స్ తీసుకోవాలి. ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో మీకు కాలేజీలో ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ రాలేదు, ఫీ పేమెంట్ చేయలేదు అని స్టాప్ చేస్తున్నారు కాబట్టి దీనికి సొల్యూషన్ చెప్తాను. నెక్స్ట్, డిప్లొమా ఆర్ డిగ్రీ మెమోరాండం ఆఫ్ మార్క్స్. సో ఇక్కడ మెమోరాండం ఆఫ్ మార్క్స్ డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అంటే కనుక ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ దీన్ని క్లారిఫికేషన్ చేస్తాను చూడండి. మీరు డిప్లొమా ఒక్క సప్లీ కూడా లేకుండా ఆల్ క్లియర్ అయిన స్టూడెంట్స్ అయితే కనుక, డిప్లొమాలో మీకు ఒక్క సప్లీ కూడా లేదు, ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయిన స్టూడెంట్స్ అయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కన్సాలిడేటెడ్ మెమో ఉంటుంది కదా, ఆ మెమో తీసుకొని మీ కాలేజ్లో హెచ్ఓడి లేదా ప్రిన్సిపల్తోని సైన్ అండ్ స్టాంప్ చేసుకుంటే సరిపోతుంది. సైన్ అండ్ స్టాంప్ వేయించుకుంటే ఆ మెమో కౌన్సిలింగ్ తీసుకొని వెళ్తే మీకు సరిపోతుంది, వేరే అవసరం లేదు. నెక్స్ట్, ఇక్కడ మనకు 6 బ్యాక్లాగ్స్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఈ ఎక్సెప్షన్ యూజ్ చేయాలనుకున్న స్టూడెంట్స్, అంటే మీకు 1 సబ్జెక్ట్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 అయినా, 6 అయినా సరే, 6 బ్యాక్లాగ్స్ వరకు ఎక్సెప్షన్ అంటే 130+ క్రెడిట్స్ ఉన్నాయి మీకు అంటే కనుక ఆటోమేటిక్గా మీరు డిప్లొమా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మరి వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే, మీరు కన్సల్టెంట్స్ మెమో తీసుకుంటే ఫెయిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇది అప్లికేబుల్ అవ్వదు. మీరు ఏం చేయాలంటే ఇంటర్మ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. మీరు ఇంటర్మ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మీ మొబైల్కి ఆటోమేటిక్గా లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇంటర్మ్ సర్టిఫికేట్ 4-5 డేస్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఆ ఇంటర్మ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే మీకు కౌన్సిలింగ్కి అలో చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో. నెక్స్ట్, ఇంకా మేము ఫెయిల్ అయిన స్టూడెంట్స్ మాకు 6 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయంటే కనుక మీకు ఇప్పుడు కౌన్సిలింగ్ అప్లికేబుల్ అయితే అవ్వదు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అలో చేయరు. ఆ తర్వాత ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎస్ఎస్సి మెమో కాలేజీలోనే ఉంది, డిప్లొమా సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్టడీ సర్టిఫికెట్స్, బోనఫైడ్స్ ఏవైతే ఉన్నాయో 6th క్లాస్ నుంచి మీకు 6th క్లాస్ నుంచి మీకు డిప్లొమా వరకు ఉన్న బోనఫైడ్ సర్టిఫికెట్స్ కావాలి. సో ఇక్కడ ఎస్ఎస్సి మెమో ఇవ్వకపోయినా, స్టడీ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా, టీసీ మ్యాండేటరీ అయితే కాదు, టీసీ మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా సబ్మిట్ చేయొచ్చు, టీసీ వల్ల ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ వల్ల మాకు ఇవ్వట్లేదు అన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మీకు కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. కాలేజ్ వాళ్ళ దగ్గర ఫార్మేట్ ఉంటుంది, కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే కాలేజీలోనే అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మా దగ్గరే ఉన్నాయనేది కాలేజ్ సర్టిఫైడ్ చేయడం. మీకు ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ మీరు తీసుకొని వెళ్ళి కూడా కౌన్సిలింగ్లో ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయటం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు చెప్తున్న ఆల్టర్నేటివ్స్ ఎవరికి ఏది అప్లికేబుల్ అయితే దాన్ని యూజ్ చేసుకోండి. మీకు సర్టిఫికేట్ ఇస్తారంటే తీసుకొని వెళ్ళండి, సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఫీ ప్రాబ్లం వల్ల మాకు స్టాప్ చేస్తున్నారంటే కస్టోడియన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పండి. కస్టోడియన్ సర్టిఫికేట్లో మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నాయో మెన్షన్ చేస్తారు. ఆ లిస్ట్ మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. దానివల్ల ఇంకా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, మీకు ఎవరెవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1/1/2024 తర్వాత తీసింది మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మేము మార్చ్ ఈ మంత్లో తీసాం, లేదు నెక్స్ట్ మంత్, ప్రీవియస్ మంత్ అని డేట్స్ కాకుండా మీరు 2024 జనవరి 1, 2024 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది.
మీరు ఓసీ స్టూడెంట్స్, ఓన్లీ ఓపెన్ కేటగిరీ, ఓన్లీ ఓసీ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతుందంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1/4/2024 తర్వాత తీసింది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సో ఇంతకంటే ఈ డేట్ కంటే ముందు మీకు సర్టిఫికేట్స్ ఆల్రెడీ వచ్చుంటే రెన్యువల్ చేయించుకోండి. రెన్యువల్ చేయించుకొని రెన్యువల్ చేయించిన సర్టిఫికేట్ తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఎవరైనా అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతే, లేదు మీరు 10th క్లాస్ వరకు ఏమైనా ఇప్పుడు డైరెక్ట్గా రెగ్యులర్ 10th క్లాస్ కాకుండా ఓపెన్ 10th క్లాస్ రాసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే కనుక మీకు 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 4 లోకల్ స్టూడెంట్స్ అయితే ఎవరు మనకు ఏపీ స్టూడెంట్స్ ఎక్కువ మంది రాసి ఉంటారు కాబట్టి మేబీ మీకు 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా ఉంటుంది, లేదంటే ఫాదర్ అండ్ మదర్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే కనుక ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకున్నా సరిపోతుంది. అండ్ మీకు మైనార్టీ స్టూడెంట్స్ అయితే కనుక మీ 10th క్లాస్ టీసీలో మైనార్టీ అని మెన్షన్ చేసి ఉంటే సరిపోతుంది. లేదంటే మీ స్కూల్ సర్టిఫికేట్లో హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది, అది తీసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. సో ఇవి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మీ అందరి డౌట్స్ అన్నీ క్లారిఫై అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.